బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, వంశీకిరణ్ గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అరుణ మేడం గారికి, అదేవిధంగా ఈరోజు మనందరికీ జ్ఞాన సందేశాన్ని అందజేస్తున్న బలి చక్రవర్తి మాస్టర్కి హృదయపూర్వకంగా నా యొక్క ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనమందరము కూడా ప్రతిరోజు ఒక మాస్టర్ అందించిన సందేశము మహాజ్ఞానం అనే బుక్ ద్వారా ప్రతిరోజు ఒక మాస్టర్ అరుణ మేడం గారికి ఆటో రైటింగ్ ద్వారా అందించిన ఆ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు మనం బలి చక్రవర్తి మాస్టర్ అరుణ మేడం గారి ద్వారా మనందరికీ అందజేసిన మెసేజ్ ఏంటి, ఆ జ్ఞానం ఏంటి తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ బలి చక్రవర్తి ఎవరు అన్నది మెయిన్ గా తెలుసుకుంటే, బలి చక్రవర్తి యొక్క తండ్రి విరోచనుడు, తల్లి దేవాంబ. ఈ బలి చక్రవర్తి ఎవరు అంటే అసుర రాజైన ప్రహ్లాదుడు ఉన్నాడు కదా, మనందరికీ తెలుసు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదునికి మనవడు అన్నమాట ఈ బలి చక్రవర్తి. అసురులందరికీ అంటే ఈ ప్రహ్లాదుడు అసుర జాతిలో జన్మించాడు కాబట్టి ఆ అసుర జాతికి రాజుగా ఈ బలి చక్రవర్తి కూడా ఆ విధంగా ఉన్నాడు. ఇక మనకు మహాజ్ఞానం అన్న బుక్ ద్వారా అందించిన జ్ఞానం విషయానికి వస్తే, నేను సింహాసనం ఎక్కే నాటికి ధ్యానిని మాత్రమే కాదు, గొప్ప జ్ఞానిని కూడా. నా తల్లిదండ్రులు గొప్ప మాస్టర్స్. వాళ్ళు నాకు కేవలం పరిపాలన విషయాల్లోనే కాదు, మరి ఆధ్యాత్మిక సాధనలో కూడా మార్గదర్శకులయ్యారు. అయితే వాళ్ళు ఈయన మామూలుగా ఒక సింహాసనం అధిష్ఠించాలి చెయ్యాలి అంటే ఒక రాజుగా కొన్ని ఒక యూత్, ఒక వయస్సు అన్నట్టుగా రావాలి. ఒక 20 years తర్వాతనే అది అప్పగిస్తారనమాట ఆ రాజ్యాన్ని, అదంతా. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఈ సింహాసనం ఎక్కే నాటికి ధ్యానిని మాత్రమే కాదు, గొప్ప జ్ఞానిని కూడా. అంటే ఆయన చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తున్నాడు, ఎంతో జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నాను అని చెప్తున్నాడు. అదేవిధంగా నా తల్లిదండ్రులు కూడా చాలా గొప్ప మాస్టర్స్. వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచే అంటే పరిపాలన విషయాలు, అంటే వాళ్ళ రాజ్యంలో ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా పరిపాలించాలి ఏంటి అని ఆ పరిపాలన విషయాలనే కాకుండా ఆధ్యాత్మిక విషయాలను కూడా నాకు చక్కగా బోధించి వాళ్ళు నాకు మార్గదర్శకులయ్యారు అని చెప్పి తల్లిదండ్రుల గురించి చెప్పారన్నమాట. మిత్రులారా, రెండు ముఖ్యమైన వాస్తవాలను ఎప్పుడు గుర్తుంచుకోండి. అంటే మెయిన్ గా మనకు రెండు వాస్తవాలను చెప్తున్నాడు ఈ యొక్క బలి చక్రవర్తి మాస్టర్. ఆ యొక్క రెండు వాస్తవాలు ఏంటివి ఈ రోజు తెలుసుకుందాం. మీరు ఒక కార్యార్థమై ఇక్కడికి వచ్చారు అంటే మొదటి వాస్తవం చెప్తున్నారు ఏంటంటే, మీరు ఒక కార్యార్థమై ఇక్కడికి వచ్చారు. ఆ కార్యం ఏమిటో మీరు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. అప్పుడు మీ కార్య ఫలితాలను ఉత్తమంగా మలుచుకోవచ్చు. ఇంతే కాకుండా మనం నిత్య జీవితం మనకొక పాఠం. నాకు నాకు రోజుకొక పాఠాన్ని నేర్పగలిగిన వ్యక్తి ఉంటే అతన్ని నేను మాస్టర్ అని పిలుస్తాను. ఎందుకంటే అలాగే 20 ఏళ్లకంతా గొప్ప మాస్టర్ని కాగలిగాను. అయ్యలారా, అమ్మలారా, 20 ఏళ్లకి మీరు ఏమి కాగలిగారు? మీ మనసులకే తెలుసు కదా. 100 సంవత్సరాల కృషితో సాధించగలిగిన దానిని 20 ఏళ్లకల్లా సాధించాను అని చెప్తున్నారు. అంటే మొట్టమొదటిది ఏం చెప్తున్నారు అంటే, మనమందరం అంటే ప్రతి ఒక్కరూ కూడా జన్మ తీసుకునేది ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యార్థమై ఉంటుంది. ఆ విషయాన్ని మనకు ఒకసారి ఎరుకపరుస్తున్నారు. మీరు కూడా ఒక కార్యార్థమై ఇక్కడికి వచ్చారు. ఆ కార్యం ఏమిటో మీరు తెలుసుకోండి. ఎంత త్వరగా తెలుసుకుంటామో మనం ఏం చేస్తాం, ఆ పనిని అంత త్వరగా పూర్తి చేయడానికి కంప్లీట్ చేయాలి అని చూస్తాం. అలా కాకుండా మన కార్యం ఏంటో తెలీదు, మన గమ్యం ఏంటో తెలీదనుకోండి, మనము దారి తప్పిపోయి ఎటు అంటే అటు ప్రయాణం చేస్తాం. ఏవేవో పనులు చేస్తుంటాం. అంటే ఎప్పుడైతే మనకు ఆ కార్యం ఏంటి, అది ఏంటి అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, అప్పుడు దానికోసమే పరితపిస్తూ దానికోసమే మనం పని చేస్తామనమాట ఎప్పుడైనా సరే. అయితే ఎప్పుడైతే ఆ విధంగా మీరు తెలుసుకొని చేసుకుంటారో, ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అప్పుడు మీ కార్య ఫలితాలను ఉత్తమంగా మలుచుకోవచ్చు అంటున్నారు. అంటే మన యొక్క కార్యము చాలా చక్కగా కంప్లీట్ అవుతుంది. దాన్ని ఉత్తమంగా కూడా మలుచుకోవచ్చు అని చెప్తున్నారు.
అంటే అది ఏంటో తెలుసుకొని దాని వెంట వెళ్తేనే కదా ఆ అప్పుడు మనం చక్కగా సాధించగలుగుతాం. ఏదైతే మనము ఏ కార్యార్థమై ఇక్కడికి వచ్చామో దాన్ని తెలుసుకొని దాన్ని కంప్లీట్ చేయండి అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే మనకు నిత్య జీవితంలో మనకు ఎవరో ఒకరు పాఠం నేర్పించేవారు ఉంటారు. అది ఇంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే మన చుట్టూ సమాజంలోని వారు కావచ్చు, గురువులు కావచ్చు, రకరకాలుగా ఉంటారు. మనకు నిత్య జీవితంలో మనకు ఆ లెసన్స్ నేర్పించేవారు. అయితే ఇక్కడ ఈ ఈ క్లారిటీ ఏమిస్తున్నారంటే, నాకు కనుక రోజుకొక పాఠాన్ని నేర్పి నేర్ నేర్పగలిగే వ్యక్తి కనుక నాకు ఉంటే అతన్ని నేను గురువు, ఒక మాస్టర్ అని నేను పిలుస్తాను అంటున్నారు. అంటే చూడండి, మనకు నిత్య జీవితంలో మనల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళను, లేకపోతే మనల్ని పరీక్షిస్తూ, అంటే మనల్ని ఎలా పరీక్షిస్తున్నారు? వాళ్ళొక తిట్టడమో, లేకపోతే ఏదైనా అనడమో, ఇబ్బంది పెట్టడమో, ఏవో ఒకటి చేస్తేనే కదా మనం ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నాము, మనం ఇంకా ఏ కండిషన్‌లో ఉన్నాము, దాన్ని మనం తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదా? లేకపోతే ఎంత పర్సెంటేజ్‌లో ఉన్నాము? ఇవన్నీ మనకు తెలియాలంటే మనకు అనేవాడు ఉండాలి మన చుట్టూత. మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండాలి. అయితే ఆ విధంగా రోజుకొక పాఠాన్ని, కొత్త పాఠం అంటే రోజుకొక విధంగా ఒక కొత్త పాఠాన్ని నేర్పగల వ్యక్తి గనక నాకుంటే అతన్ని నేను మాస్టర్ అంటాను అంటున్నారు. అంటే మనం కూడా మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఎవ కుటుంబ సభ్యులే అని కాదు. మనం ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడుతున్నామో, ఇతని వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ పలానా వ్యక్తి ద్వారా నాకింత ఇబ్బందెందుకు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు మాస్టర్‌గా అతన్ని తెచ్చుకున్నారు. ఆ మాస్టర్ ద్వారా మీరు ఒక కొత్త పాఠాలను నేర్చుకుంటున్నారు. ఎలా జీవించాలి? ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఎలా అంటే అవతలి వాళ్ళు అనే వాటిని నేనెలా స్వీకరించాలి? ఎంతవరకు స్వీకరించాలి? ఇలా ప్రతి ఒక్క దానిని కూడా మన మనకి నేర్పించడానికే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అన్నది అర్థం చేసుకుంటే మీకు అవతలి వాళ్ళు అనేది చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటున్నారు? కర్మల కారణంగా అంటుంటారు. ఆ కర్మేంటి? ఆ కర్మ ఎందుకొచ్చింది? ఏం చేయడం వల్ల వచ్చింది? ఇలా ప్రతి ఒక్క క్లారిటీ మనకొస్తుంది. అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి అవతలి వాళ్ళు మనతో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఎప్పుడైతే మనకు క్లారిటీ వస్తుందో, ఇక్కడ ఇంక ఏది ఉండదు. ఎవ్వరితో గొడవ ఉండదు. ఎవ్వరి గురించి చెడుగా ఆలోచించము. కేవలం మన గురించి మాత్రమే మనం ఆలోచిస్తాం. మనము ఎలా ఉన్నాము? ఏ కండిషన్‌లో ఉన్నాము? ఇంకా ఎంత పర్సెంటేజ్‌లో ఉన్నాం? ఇంకా ఎంత పర్సెంటేజ్‌కి రావాలి? అని ఇలా కేవలం మన గురించి మనం మాత్రమే ఆలోచిస్తామనమాట. ఆ విషయాన్ని మనకిక్కడ బలిచక్రవర్తి మాస్టర్స్ క్లారిటీ ఇస్తున్నారనమాట. అందుకని మీ చుట్టూతా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని ఇప్పటి నుంచైనా సరే ఒక మాస్టర్‌గా ఫీల్ అయ్యి, ఆహ్, ఆహ్, మీరు ఎలాంటి కండిషన్‌లో ఉన్నారో మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి నిరంతరం. అయిన తర్వాత ఇంకేం చెప్తున్నాడు, 20 ఏళ్ళకి మీరేం కాగలిగారు? నేనొక గొప్ప మాస్టర్‌నయ్యాను. మీరు ఏం కాగలిగారు? మీ మనస్సుకే వదిలేస్తున్నాను అంటున్నారు. చూడండి, మనం 20 ఏళ్ల లోపు వరకు ఎలా ఉన్నాము? సారీ మాస్టర్స్. మనం 20 ఏళ్ల లోపు వరకు ఎలా ఉన్నాము? ఎలాంటి కండిషన్‌లో ఉన్నామో ఒకసారి మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుందనమాట. ఆహ్, ఈ అందుకే ఆహ్, దయచేసి దీన్ని అర్థం చేసుకోండి అని చెప్తున్నారనమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన వాస్తవం ఏం చెప్తున్నారంటే, మీ ప్రస్తుత కార్యం పూర్తయిన తక్షణమే మరో పరిసరాల్లోకి, మరు జన్మల్లోకి, మరింత ఉన్నత లోకాలకి మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా తరువాతి జన్మ గురించిన పూర్తి వివరాలు తెలిసినా కూడా, ఈ ఉనికినే అంటే ఈ జన్మనే పట్టుకు వేలాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, చూడండి, నేను చాలా గొప్ప మాస్టర్‌ని. నాకెన్నో విషయాలు తెలుసు. అయినా గాని ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు, నేను దాన్ని దాటవేస్తూ వచ్చిన నా బుద్ధి తక్కువతనాన్ని అర్థం చేసుకోండి. భూమి అనబడే అధోలోకాన్ని అద్భుతంగా పరిపాలించాను. దాంతో మా గురువులు నా పురోగమనానికి ఒక అవకాశాన్ని ఇస్తూ మరో ఊర్ధ్వ లోకాన్ని పరిపాలించమని అడిగారు. కానీ నా వెధవ అవగాహన
నా రాజ్యం లెవెల్ని దాటి పైకే పోవటం లేదు. దాంతో ఏమైంది, ఒక మాస్టర్ వచ్చి బలవంతంగా నా రాజ్యాన్ని అడిగాడు, నన్ను చంపాడు. అంటే ఈ స్థూల వస్త్రం నుంచి నన్ను బయటకి లాగి కారణ వస్త్రం తొడిగి అక్కడ పరిపాలన చేయమని చెప్పాడు. జాగ్రత్త పాఠకులారా, నా నా రాజ్య ప్రజలన్నా, నా స్థూల శరీరం అన్నా నాకు ఎంత పిచ్చంటే వారిని వదిలిపెట్టిపోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ చూడండి ఆయన ఇంకొక వాస్తవం ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉంటారు, దయచేసి నాలాగా మీరు చెయ్యకండి, నాలాంటి సిచ్యువేషన్స్ మీరు తెచ్చుకోకండి అన్న క్లారిటీస్ ఇస్తున్నారనమాట ఇక్కడ. అయితే ఇక్కడ ఇందాక మొదటి వాస్తవం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు రెండవ వాస్తవం ఏం చెప్తున్నారంటే, మీరు ఇక్కడ ఈ భూలోకంలో జన్మ పూర్తయిన తక్షణమే మీరు మళ్ళీ ఇంకొక పరిసరాల్లోకి వెళ్తారు. అక్కడ ఉన్నత తలాల్లోకి వెళ్ళి అక్కడ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తర్వాతి జన్మవి గురించిన పూర్తి వివరాలు కూడా మీకు తెలిసినా కూడా, అంటే ఒకవేళ ఒక మంచి గొప్ప మాస్టర్ అయ్యారనుకోండి, చక్కగా మీరు ఎరుకతో అది తెలుసుకుంటారు, ఆ విధంగా ప్రయాణం చేస్తారు. కాబట్టి దాని గురించి తెలిసినా కూడా ఏం చేస్తారు చాలా మంది అంటే, ఈ జన్మలో అంటే ఇక్కడ ఈ భూలోకంలో ఏదైతే జన్మ తీసుకున్నారో ఈ ఉనికిని ఈ జన్మనే పట్టుకొని వేలాడతారనమాట. అంటే దీన్ని వదిలిపెట్టి పోవాలంటే పోలేరు. ఇవి నావి అని ఇలా మనం అంత బంధంలో ఉంచేసుకుంటామనమాట. ఆ బంధంలో ఉంచేసుకోకండి దయచేసి అని చెప్తున్నారనమాట. అయితే ఆయనంతకు ఆయన ఏం చెప్తున్నారు, నేను చాలా గొప్ప మాస్టర్‌ని. అయినా కూడా నేను ఒక బుద్ధి తక్కువ పని చేసినా, అది ఏంటి అంటే ఎన్నో సార్లు ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టవలసి వచ్చిందంట. కానీ ఈయనకున్న ఆ పిచ్చి ఉంది కదా, ఈ శరీరము, ఈ ప్రజలు, ఈ రాజ్యము వదిలిపెట్టకూడదని. దానివల్ల ఆయన ఎప్పటికప్పుడు దాన్ని ఇంకా ఇంకా పొడిగించుకుంటూ వచ్చాడంట. అయితే ఈయన చేసిన పనికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భూమినే కాకుండా ఈయన వాళ్ళ గురువులు ఈయన ఉన్న జ్ఞానానికి, నీ పురోగమనానికి ఒక అవకాశాన్ని ఇస్తాను, చక్కగా ఊర్ధ్వలోకంలో కూడా నువ్వు పరిపాలించు అని చెప్పి అడిగారనమాట. కానీ ఈయన దానికి ఒప్పుకోలేదనమాట. అంటే ఇంకా అక్కడ ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి అని అంటే ఇక్కడ జన్మ కంప్లీట్ చేసుకొని పైలోకాల్లో ఉన్న మాస్టర్స్‌తో అనుసంధానమై పైలోకంలో అక్కడ పరిపాలించాలి. దానికి ఇతనికి ఇష్టం లేదు. ఎందుకు అంటే కేవలం ఒకే ఒకటి, తన రాజ్యమన్నా, తన ప్రజలన్నా ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. పిచ్చి అన్నమాట. అలా ఎప్పుడు కూడా ఏ దాంట్లోనూ కూడా బంధంలో ఉండకండి. ఆ బంధంలో ఉన్నామనుకోండి ఆటోమేటిక్‌గా అక్కడనే మనము చిక్కుకొని పోతాము. ఇంకా అంటే మన డెవలప్‌మెంట్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. అలా ఉండడం వల్లనే ఇతనికి ఏమైంది అంటే అసలకి ఒక మాస్టర్ అంటే ఎప్పుడైతే అలా ప్రవర్తిస్తూ వచ్చాడో, అప్పుడు ఏం చేశారంటే బలవంతంగా ఒక మాస్టర్ వచ్చి ఇతని దగ్గరికి వచ్చి తన రాజ్యాన్ని అడగడము, నన్ను చంపడం చేశాడు అంటారు అని చెప్తున్నారు. అంటే అదే వామన అవతారం. వామన అవతారంలో విష్ణుమూర్తి వస్తాడు కదా వామనుడిలా, 3 అడుగుల నేల అడుగుతాడు బలిచక్రవర్తిని. అడిగి చాలా పెద్దగా అయిపోయి మొత్తం భూమండలాన్ని అంతా కూడా 3 అడుగులుగా చేసి 2 అడుగులు చేస్తాడు. మూడో అడుగు నేనెక్కడ పెట్టాలి అంటే, నా తల మీద పెట్టు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు అతడు మరణిస్తాడనమాట. అలా ఆహ్, ఈ ఎప్పుడైతే ఇంకా మనం అలా ఎప్పుడైతే మనము మన యొక్క శరీరాన్ని వదిలిపెట్టకుండా ఇలాగ అంటే ఒక జ్ఞాని, ఒక మాస్టరు ఇలా ప్రవర్తించినప్పుడు సాక్షాత్తు ఆ మాస్టర్సే వచ్చి బలవంతంగా ఈ యొక్క స్థూల శరీరం నుంచి బయటకి తీసి కారణ వస్త్రం తొడిగి అక్కడ పరిపాలన చెయ్యి అని చెప్పేసి పంపిస్తారనమాట. అది జరిగింది నా యొక్క విషయంలో అని బలి చక్రవర్తి చెప్తున్నాడు. అందుకని జాగ్రత్త అని చెప్తున్నాడు మనందరికీ కూడా. పాఠకులారా, ఈ ఈ విధంగా దయచేసి ఉండకండి. పిచ్చిలో ఉండకండి. బంధనాల్లో ఉండకండి అని చెప్తున్నారు. ఎప్పుడూ ఒకే స్థలానికి అతుక్కుపోయి శాశ్వతంగా ఉండకండి. అలా చేయటం వల్ల మీ
స్వహస్తాలతో మీరే మీ చకచక అభివృద్ధి చెందడాన్ని కూని చేస్తున్నారు. ఎప్పుడు మార్పుకు అవకాశం ఏర్పడినా దానిని అంగీకరించండి. ఎందుకంటే ఎంత ఎక్కువగా తిరిగితే అంత తక్కువగా ఒక స్థలాన్ని గాని, కొందరు మనుషులను గాని అతుక్కుపోయి ఉండాలనుకుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఒకే ప్లేస్‌లో ఉండి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థం కావడానికి మనం ఎక్కడైనా బయటికి వెళ్ళామనుకోండి, అబ్బా! ఇంటికి ఎప్పుడు వెళ్దామా? ఇంటికి వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి వెళ్తేనే నాకు నిద్రొస్తుంది. ఇంటికి వెళ్లి నేను నా చేత్తో చేసుకొని ఫుడ్ తింటేనే ఇంక తిన్నట్లుంటది అని ఎంతమందికుంటుంది? అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఉనికికి అంటే ఇలాంటి ఉద్దేశాలకు సంబంధించిన వాళ్ళే అన్నమాట. అలా మీరు ఎప్పుడు కూడా ఒక స్థలానికి అతుక్కుపోయి ఉండకండి శాశ్వతంగా. అదే విధంగా ఎప్పుడైతే ఇలా ఉంటారో మీ మీ చేతులతో మీ అభివృద్ధిని మీరే నాశనం చేసుకున్న వాళ్ళవుతారు అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా మార్పుకు అవకాశం ఎప్పుడైనా సరే మీకొచ్చింది అంటే దాన్ని అంగీకరించండి. ఏదన్నా జరగని. అది మన జీవితంలో జరగాలనుంది కాబట్టి జరుగుతుంది. ఓకే అని ఫస్ట్ దాన్ని అంగీకరించండి. అప్పుడు చక్కగా మీరు ఇంకొక కొత్త స్థలానికి వెళ్ళవలసి వచ్చిందా చక్కగా వెళ్ళండి. మీరెంత ఆహ్, హ్మ్. ఎక్కువగా అంటే ఒక స్థలానికి కానీ, ఒక మనుషులకు కానీ అతుక్కుపోకుండా కొత్త కొత్త పరిచయాలు లేకపోతే కొత్త కొత్త ప్లేసెస్‌కి వెళ్ళడం అలా ఎప్పుడైతే చేస్తూ ఉంటారో అప్పుడు చక్కగా ఉంటుంది అని చెప్తున్నారు. ప్రపంచమంతా మీ సొంతమే అని భావించండి. వ్యక్తిత్వాలలో కొద్దిపాటి తేడాలున్న మనుషులంతా నాలాంటి వాళ్ళే అని మీ మనసుకు చెప్పి దాన్ని మలచండి. మన మనస్సు ఒప్పుకోదు కదా! నా వాళ్ళు అంటది, నా కుటుంబం అంటది, ఇలా అంటూ ఉంటది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, వ్యక్తిత్వాలలో కొద్దిపాటి తేడాలున్న మనుషులము మేమంతా, అందరూ కూడా అని వీళ్ళు కూడా నాలాంటి వాళ్ళే అని మీ మనస్సుకు మీరు మలచండి. మీ మనస్సుకు చెప్పి, మీ మనసును ఆ విధంగా మలచండి. అప్పుడు అందరిని అంగీకరిస్తారు. అన్ని పరిస్థితులను అదే విధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ స్థలాన్నైనా, ఏ సిట్యుయేషన్స్‌నైనా అన్నిటిని అంగీకరిస్తారనమాట. కాబట్టి ఆ విధంగా చెయ్యండి. ప్రపంచమంతా మన మన సొంతమే అని భావించండి. అంతేకానీ ఏ ఒక్కరి సొంతం కాదు. కాబట్టి ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. హ్యాపీగా జీవించండి. మీకో ముఖ్య విషయం చెబుతున్నాను. పిల్లలు అల్పాయుష్యులుగా చాలా మంది చనిపోతూ ఉంటారు. బాగా అర్థం చేసుకోండి. వీళ్ళు చాలా శక్తివంతులు. ఊర్ధ్వ లోకాల్లో సేవ చేయడానికి వాళ్ళు తరలి వెళ్తారు. అక్కడి నుంచి సేవ చేయడం వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకే కాక, మానవ జాతి ఎదుగుదలకు కూడా చాలా అవసరం. ఎవరైనా చనిపోతే బాధపడకండి. వాళ్ళు పై తరగతికి వెళుతున్నారన్నమాట. ఈ భూమి మీద చదువు పూర్తి చేసుకున్నారు. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే చనిపోయారు అంటే చాలా బాధ అనిపిస్తది. అది ఎవ్వరైనా సరే. అది సహజం. అంటే మనతో పాటు ఉన్న వాళ్ళు సడెన్‌గా మరణించారు అంటే హ్మ్. ఒక రకమైన బాధ ఉంటది. అది లేదు అనను. కాదు అనను. పడండి. బాధపడాలనుకున్నప్పుడు పడండి. అంతేకాని బాధపడుతూ కూర్చోవడం తప్పు. బాధపడడం తప్పు కాదు. అంటే దానిని అలాగే కొనసాగిస్తూ సంవత్సరాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి అలాగే కంటిన్యూగా అదే దిగులు, అదే బాధ, వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను, వాళ్ళు కావాలి అని ఇలా జీవించకండి. ఎందుకు అనంటే ఇంకోటేంటంటే పిల్లల విషయం గురించి క్లారిటీ ఇస్తున్నారు. చిన్న పిల్లలు చాలా మంది ఇలా చనిపోతుంటారు కదా! చిన్న వయసులోనే. వాళ్ళు వాళ్ళు బాగా శక్తివంతులు. వాళ్ళు ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళి అక్కడ సేవ చేస్తారు. ఆహ్, వాళ్ళు ఆ విధంగా సేవ చేయడం వల్ల వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకే కాకుండా మానవ జాతి ఎదుగుదలకు కూడా ఈ విధంగా చేయడం వాళ్ళకు చాలా అవసరము అని చెప్తున్నారు. అది ఎవరి నిర్ణయం వాళ్ళది కదా! వా వాళ్ళు ఆ విధంగా నిర్ణయించుకున్నారు జన్మ తీసుకున్నప్పుడే వాళ్ళ యొక్క ప్రణాళికలో భాగంగా. కాబట్టి మీరు ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తూ, బాధపడుతూ ఆ విధంగా ఉండకండి అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా చనిపోతే మళ్ళీ ఎక్కడికెళ్తున్నారు అంటే, ఇంకా పై తరగతికి వెళ్తున్నారు. ఇప్పుడు మన పిల్లవాడు 10థ్ క్లాస్ పాస్ అయ్యాడనుకోండి, బాధపడతామా? కాదు కదా! 10థ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నాడు అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే చనిపోయిన వాళ్ళు కూడా బాధపడుతుంటే మీరు బాధపడకండి. పై తరగతికి వెళ్తున్నారు అని చెప్పి ఆహ్, భావించండి. ఈ భూమి మీద చదువు పూర్తి చేసుకున్నారు అని చెప్పి
అంటున్నారు. ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి బంధుత్వం నుంచి మీరు పాఠాలు నేర్చుకోనంత వరకు మళ్ళీ, మళ్ళీ ఈ భూమి మీదకి వస్తూనే ఉంటారు. మీరు ఎవ్వరిని ద్వేషించరాదు. ద్వేషిస్తే మళ్ళీ భూమి మీదకి వచ్చి ప్రేమ, సానుభూతి అనే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల సానుభూతి పెంపొందించుకోండి. కొద్దిగా ధ్యానం చేయండి. దాంతో మీరు కూడా విష్ణువు అయిపోతారు. కాలాన్ని జయించి ప్రశాంతంగా ఆనందంలో జీవిస్తున్న విష్ణువయిపోతారు. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, మనం ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి బంధుత్వం నుంచి ఖచ్చితంగా పాఠాలు నేర్చుకోవాల్సుంటుంది. వాటిని మీరు నేర్చుకోండి. భూమి మీదకి వచ్చిందే దానికోసం. వాటిని నేర్చుకోండి మీ యొక్క పాఠాలను. మీరు ఎవ్వరిని ద్వేషించకండి. ఇప్పటికైనా ఈ ఈ క్లాస్ విన్నాకైనా సరే మీలో ఎవరైనా ద్వేషం ఉంటే, ఇంకా ఎవరినైనా ద్వేషిస్తుంటే, వీళ్ళు నాకు శత్రువులు అన్న బాధ అని అనిపిస్తుంటే మాత్రం దయచేసి తీసివేయండి. ఎందుకు చెప్తున్నానంటే ద్వేషిస్తే మళ్ళీ తిరిగి భూమి మీద జన్మ తీసుకోవాలి. ఎందుకు అంటే ఎవరికైతే ద్వేషాన్ని ఇచ్చారో వాళ్ళకి తిరిగి ప్రేమ, సానుభూతిని పంచవలసే పాఠాలను నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, సానుభూతిని పెంపొందించుకోండి. అంతేకానీ ద్వేషము అనేది ఇచ్చాము అనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ ద్వేషాన్ని కాస్త మళ్ళీ ప్రేమగా మార్చడానికి మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిందే. ఇది ఖచ్చితంగా డామ్ షూర్ అన్నమాట. 100%. కాబట్టి దా మళ్ళీ నేను భూమి మీద జన్మ తీసుకోకూడదు. ఇంకా పైలోకాలకి వెళ్ళాలి. ఇంకా కొత్త లెసన్స్ నేర్చుకోవాలి. ఇంకా కొత్త జీవితాన్ని జీవించాలి అని ఉంటే మాత్రం దయచేసి అందరిని క్షమించండి. ఎవరిని ద్వేషించకండి. అదే విధంగా ఇంకా ఏం చెప్తున్నారు? కొద్దిగా ధ్యానం చేయండి. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడే విష్ణువు అయిపోతారు అంటున్నారు. అంటే ధ్యానం చేసి మనం మన పూర్ణాత్మగా మలుచుకోవాలన్నమాట. కాలాన్ని జయించి ప్రశాంతంగా ఆనందంలో జీవిస్తున్న విష్ణువైపోతారు. ఈ విష్ణుమూర్తి ఎలా ఉంటాడు? కాలాన్ని జయించి ప్రశాంతంగా, ఆనందంగా కాలాతీతంలో ఉంటాడాయన. అలా మీరు కూడా ఆ విష్ణువుగా మారిపోతారు అని చెప్తున్నారు. ఇది మీ పుస్తకానికి నా సందేశం. మీ పుస్తకం కోసం నేను చేసే మరికొన్ని సూచనలు. మాస్టర్స్ సంఖ్యను 40 చేయండి. చాలా మంది మాస్టర్స్ తమ తమ సందేశాలనివ్వాలని ఉత్సాహపడుతున్నారు. మరోటి ఏమిటంటే మీకు అర్థమయ్యే విధంగా చివరలో అర్థాల పట్టిక ఇవ్వండి. ఇది మాస్టర్ పత్రి ఆ పని చెయ్యాలి. అయితే ఇక్కడ యాక్చువల్‌గా అరుణ మేడం వాళ్ళు ఒక 20 మంది మాస్టర్స్‌తో నేను జ్ఞానం తీసుకోవాలి అనే ఏదో సంకల్పం పెట్టుకున్నట్టున్నారు. అయితే ఇంకొక సందేశం ఏమిచ్చారంటే చాలా మంది మాస్టర్స్ ఈ జ్ఞానాన్ని వాళ్ళ 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 జ్ఞానాన్ని అందించడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి మీ యొక్క మాస్టర్స్ సంఖ్యను 40 చెయ్యండి అని చెప్పి వాళ్ళకు అరుణ మేడం వాళ్ళకు మెసేజ్ ఇస్తూ చెప్తున్నారనమాట. తర్వాత ఫ్రెండ్స్ ధ్యానమే జీవితంగా బ్రతకండి. మీ జీవితాన్ని విభజించండి. జీవి జీ మన యొక్క జీవితంలో ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి. మనం డివైడ్ చేసుకోవాలి. ఏవేవి అంటే పుస్తకాలు చదవడము, అనుభవాలను చర్చించి అవగాహన చేసుకోవడము, ఏదో ఒక ప్రత్యేక సత్యాన్ని మీ నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడము. ఇవన్నీ కూడా మన జీవితంలో డివైడ్ చేసుకోవాలనమాట. అంటే ప్రతిరోజు పుస్తకాలు చదవడానికి ఎంత టైం కేటాయిస్తున్నాం? చదవాలి ఖచ్చితంగా. అదే విధంగా అనుభవాలను చర్చించి అవగాహన చేసుకోవడం. సరే అనుభవాలు చెప్తే ఓకే. అనుభవాలు లేకపోతే మన డ్రీమ్స్ ఉన్నాయి. పక్క వాళ్ళ డ్రీమ్స్ ఉన్నాయి. ఎంతోమంది మాస్టర్స్ డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ ద్వారా ఏం తెలుసుకుంటున్నాం? ఎలాంటి అనుభవం వచ్చింది? ఎలాంటి జ్ఞానం ఇస్తున్నారు? అని ప్రతి ఒక్కటి కూడా డీప్‌గా మనం తెలుసుకోవచ్చు. ప్రతిరోజు ఒక డ్రీము. ఆ డ్రీమ్ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవడం. ఇలా చెయ్యొచ్చనమాట. ఆ విధంగా అవగాహన చేసుకోవాలి. తర్వాత ఏదో ఒక ప్రత్యేక సత్యం. ఫర్ ఎగ్జాంపుల్ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అన్న వాస్తవం ఉంది. ఆ వాస్తవాన్ని మనం పట్టుకొని దాన్ని మనం నిత్య జీవితంలో ఆచరణలో పెట్టామనుకోండి, ఎవరిన య ఒకవేళ ఎవరి నుంచైనా మనకి ఇబ్బంది వచ్చినా కూడా మనం వాళ్ళ వల్ల ఇబ్బందొచ్చింది, వీళ్ళ వల్ల ఇబ్బందొచ్చిందని అంటామా? అనము. నా వాస్తవానికి నేనే కారణం. నేనే సృష్టించుకున్నాను. నేనే ఈ విధంగా తెచ్చుకున్నాను. సరే ఎందుకు తెచ్చుకున్నాను? దానికి కారణం ఏంటి? ఏ కర్మ వల్ల నేను ఇది అనుభవిస్తున్నాను అని మనము ఎప్పుడైతే మనం ఈ విధంగా సత్యాలను, ఆ యొక్క నిత్య సత్యాలను ఎప్పుడైతే పట్టుకుంటామో, ఆ సత్యాలను మన జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడు అసలైన జ్ఞానము మనకు అందుతుందనమాట. కాబట్టి ఇలా మీ జీవితాన్ని విభజించండి అని చెప్తున్నారు. మీరిక్కడికి వచ్చింది కేవలం ధ్యానం కోసమే కాదు. మీలో కొందరికి మీరు ఏ కార్యార్థమై వచ్చారో తెలుసన్న సంగతి నాకు తెలుసు. అయినా
మీరు పై 3 సిద్ధాంతాలను గట్టిగా కట్టుబడి ఉండాలని నేను కోరుతున్నాను. అయితే ఆయన ఏం చెప్తున్నారు బలిచక్రవర్తి మాస్టర్స్ అంటే, నాకు తెలుసు చాలామంది ఇక్కడ హ్మ్. ఎందుకు జన్మ తీసుకున్నారు? ఏ కార్యార్థమై మీరిక్కడికి వచ్చారు అన్న సంగతి నాకు చాలా మంది తెలుసు. అయినా సరే మీరు ఇప్పుడు చెప్పిన ఏ పాయింట్స్ పుస్తకాలు చదవడం, అనుభవాలను చర్చించి అవగాహన చేసుకోవడం, ఏదో ఒక ప్రత్యేక సత్యాన్ని మీ నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడం. వీటిని ఖచ్చితంగా మీ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఖచ్చితంగా వీటికి కట్టుబడి ఉండండి అని చెప్తున్నారు. అరుణ, మీ ధ్యాన స్నేహితులందరికీ ఈ సందేశాన్ని తెలుపు. నీ అవగాహనకి, పురోగతికి నా శుభాకాంక్షలు. ఉంటానిక. బాయ్. అని ఇక్కడ మనకి చివరగా మనకు ఈ జ్ఞానాన్ని అందించిన అరుణ మేడం గారికి చెప్తున్నారనమాట. ఈ ఈ నీ ధ్యాన స్నేహితులందరికీ కూడా చక్కగా ఈ మహాజ్ఞానం అన్న బుక్ ద్వారా, ఆటో రైటింగ్ ద్వారా ఈ జ్ఞానాన్ని ఏదైతే జ్ఞానాన్ని నేను మీకు అందించానో, ఆ జ్ఞానాన్ని అందరికి పంచు. నీ పురోగతి ఇంకా ఇంకా బాగా జరగాలి. నీ అవగాహనకి, నీ పురోగతికి నా యొక్క శుభాకాంక్షలు అని చెప్తూ చివరికి బాయ్ అని చెప్తూ ముగిస్తున్నారనమాట బలిచక్రవర్తి మాస్టర్స్. ఇలా బలిచక్రవర్తి మాస్టర్స్ ఈరోజు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఆయన అందించిన జ్ఞానాన్ని మనం నిత్య జీవితంలో ఆచరణ పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పుకోగలిగే అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ, అరుణ మేడం గారికి, బలిచక్రవర్తి మాస్టర్‌కి హృదయపూర్వకంగా నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.